సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది ఈ సంస్థ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. ద సీటెట్ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ఆప్షన్ 1 ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ CBSE, ఆప్షన్ 2 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT, ఆప్షన్ 3 నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE, ఆప్షన్ 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ NIPA. మీకు తెలుసు 2011 సంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తున్నది. దీనికి కారణం విద్యా హక్కు చట్టంలో RTE 2009లో మొత్తం 38 సెక్షన్స్ ఉన్నాయి, 68 సబ్సెక్షన్స్ ఉన్నాయి, 7 చాప్టర్స్ ఉన్నాయి. సో దీనిలో 23 సబ్సెక్షన్ 1 ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఒక ఆథరైజ్డ్ ఏజెన్సీ. NCTE గైడ్లైన్స్ ప్రకారం ఉపాధ్యాయులకు కొన్ని ప్రమాణాలు అర్హతలు నిర్ధారించాలని సూచించడం చేత జాతీయ స్థాయిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం 2 సార్లు సీటెట్ కండక్ట్ చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో SCERT కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక న్యాయవాది కావాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం AIBA ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ కావాలి. అదేవిధంగా ఒక డాక్టర్గా మరి అర్హత సాధించాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం టెస్టులు రాయాలి. అదేవిధంగా ఈ డాక్టర్స్ను లాయర్స్ను తయారు చేసేటువంటి టీచర్ కూడా గుణాత్మకంగా క్వాలిటీగా ఉండాలన్న ఉద్దేశం చేత ఎలిజిబిలిటీ టెస్ట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఉండేటువంటి 23 సబ్సెక్షన్ 1 గైడ్లైన్స్ ప్రకారం. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో సీటెట్ అనేది CBSE నిర్వహిస్తుంది. 2020 జాతీయ విద్యా విధానం కూడా మరి ఉపాధ్యాయులు కావాలంటే తప్పనిసరిగా సీటెట్ క్వాలిఫై కావాలని సూచించారు. 2016లో TSR సుబ్రహ్మణ్యం కమిటీ కూడా సీటెట్ను తప్పనిసరి చేయాలని సూచించడం జరిగింది. మీకు తెలుసు సీటెట్ క్వాలిఫై కావాలంటే 90+ మార్క్స్ రావాలి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 83+ మార్క్స్ రావాలి. సీటెట్ పేపర్ 1 క్వాలిఫై కావడం వల్ల జాతీయ స్థాయిలో మరి KVSలో ప్రైమరీ టీచర్స్గా కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పేపర్ 2 సీటెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు సైన్స్ స్ట్రీమ్ కానీ లేకుంటే సోషల్ సైన్సెస్ వారు కానీ మరి జాతీయ స్థాయిలో ఉండే NVS కానీ KVS కానీ రైల్వే స్కూల్స్ కానీ ఆర్మీ స్కూల్స్ కానీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వాటిలో TGT పోస్టుకు ఎలిజిబుల్. అయితే NEP 2020 గైడ్లైన్స్ ప్రకారం త్వరలో ఈ సీటెట్ అనేది మరి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే బోధించే ఉపాధ్యాయులకే కాకుండా +2 స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ కూడా తప్పనిసరి చేయనుంది.